పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. గాలి అనేది కనిపించకపోయినా సమస్త కోటికి ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే సహాయం కూడా ప్రచారం పొందకపోయినా మనసుకి ప్రశాంతతనిస్తుంది. సమయం, ఆరోగ్యం, అలాగే బంధం, వీటిపై ఏ ధర రాసి ఉండదు. ఇక అవి కోల్పోయినప్పుడే వాటి యొక్క విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇక బంధాన్ని నిలబెట్టుకోవాలి. అర్థమైందనుకుంటా. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాలేదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. గుర్తుంచుకోండి, తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు, నడిచే మార్గం కూడా మంచిదే అయి ఉండాలి. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ నొప్పించకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే మారడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. గుర్తుంచుకోండి, బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితికి మీ శక్తి మేర మీరు స్పందించగలగడమే. సమయపాలన, అలాగే క్రమశిక్షణ, ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేరు. బ్రతకడానికి ఏ పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరికలేని పనిలో మునిగిపోవడం అలవాటు చేసుకోకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీకోసం కొంత దాచుకో. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ యొక్క ఫలితమంటే. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. అర్థమైందనుకుంటా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, అది పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి, అంతేకాని నీలా మాత్రం ఉండకూడదు అని అనుకోకూడదు. నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. అలవాట్లతో భగవంతుడిగాను మారవచ్చు, అలాగే అలవాట్లతో హంతకుడిగాను మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు, వారి స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. మంచి అలవాట్లను పెంపొందించుకోండి, జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోతారు. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా అనువంత ధైర్యం ఇచ్చే మనిషి ఉంటే చాలు. జీవితం ఎప్పుడూ భయంగా అనిపించదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. గుర్తుంచుకోండి, విసిరేసిన విత్తనాలే కొన్నేళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా, మహాశక్తులుగా ఎదుగుతారు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే. మనకు కష్టం వస్తే
నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. పాపాలు చేసి హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే, నేనే ఏదైనా చేస్తే బాగుంటుందని భ్రమపడకు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది కర్మ అనేది పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. మనం దూరమైతే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేది నిజం. మనకన్నా ముందు ఉన్న వారిని చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనక ఉన్న వారిని చూసి గర్వపడడం రెండు ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణానైనా మారిపోవచ్చు. గుర్తుంచుకోండి, జీవితంలో ఎవ్వరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. నారు పెట్టకుండా నీరు పొయ్యకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, ఇక రెండవది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనమైతే రెండవ దాని వల్ల మనిషి నాశనమవుతాడు. ఆటంకం అనేది నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వర్షం లాంటిది. ప్రపంచంలో ఇంతకంటే వ్యర్థమైనది ఏదీ లేదు. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి నిమిషానికి రంగును మారుస్తారు. కాదంటారా? నీకు కావలసింది దక్కించుకోవడం కోసం ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, నీ సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండు ఆ క్షణం నీకు సంతోషాన్నివ్వచ్చు. కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుందని మర్చిపోకు. నువ్వు గెలవాలి అంటే ఎప్పుడూ ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలి అంటే వెనక్కి అడుగులు వేయడం తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బ్రతికినంతకాలం బాగుపడతావు. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా చెడిపోకుండా బ్రతకడం. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళిపోమని దారి ఇవ్వాలి. నమ్మి ఉన్నవారికి మాత్రం ప్రాణమివ్వాలి. బ్రతిమలాడి ఎవరిని కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుండి రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే. ఆ తరువాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, అలాగే ప్రేమని చూపించినా, నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధని నువ్వు తెలిపినా వారికి అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలసైపోతూ ఉంటారు. నీకున్న గౌరవం నలుగురిలో నీకు గుర్తింపునిస్తుంది. నీలో ఉన్న గర్వం నలుగురిని నీ నుండి దూరం చేస్తుంది. దక్కని బంధాల కోసం
దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తల దించుకొని బ్రతుకుతారు. ధైర్యంగా ఉండండి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితమేలా అవుతుంది. యుద్ధం చెయ్యాల్సిందే, పోరాడి గెలవాల్సిందే, ఆఖరి శ్వాస వరకు. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లే మనసు వినేలా చేసుకోండి. సహాయం అడిగేవాడు భక్తుడు, సహాయం చేసేవాడు భగవంతుడు. నిన్ను భగవంతుడిగా భావించేవారిని చూసి ఎగతాళి చేయకు. రేపు ఆ చెయ్యి నీదే అవ్వచ్చు, నీ భగవంతుడు వారే కావచ్చు. గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చేసే పనులన్నీ విఫలమైనా, ఆశలన్నీ అడియాశలైనా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది. నేనున్నాను, ఉపయోగించుకోమని. గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.